అందరికీ నమస్కారం అండి. SS9 ఛానల్ నుంచి మీ అందరికీ శుభాభివందనాలతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి స్థలానికి యోగిరాజులు క్రియాయోగం బ్రహ్మ విద్య అంతర్ముఖ ప్రాణ కర్మ అనేటటువంటి భగవాన్ శ్రీ యోగిరాజులు శ్యామచరణ లాహిరి మహాశయులు గారి యొక్క శిష్య బృందంతో కలవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క ప్రాశస్యత ఎందుకు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, యోగా అనేటటువంటి విద్యను కేవలం వీరు మాత్రమే చేస్తున్నారా లేదా టోటల్ గుంటూరులో ఎవరైనా ప్రముఖులు ఉంటే ఎవరు రాదలుచుకున్న కుల మతాలకు అతీతంగా ఈ యొక్క యోగా గురించి చెబుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అనేటటువంటి అన్ని కార్యక్రమాల గురించి ఇక్కడ గురూజీ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ యొక్క విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. మేము SS ఛానల్ నుంచి వచ్చాము. ఈ యొక్క ప్రాసెస్ గురించి, యోగిరాజుల గురించి, క్రియాయోగం గురించి, బ్రహ్మ విద్య అంతర్ముఖ ప్రాణకర్మ గురించి కాస్త వివరించండి సార్. మహావతార్ బాబాజీ నుంచి లాహిరి మహాశైలి క్రియాయోగం అనుకున్నారు. ఆయన ద్వారా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆ క్రియాయోగ సాధన తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా పరమహంస యోగానంద గారు దీన్ని ఈ పశ్చిమ దేశాల్లో కూడా చాలా విశేషంగా ప్రచారం చేశారు. ఆ బుక్, యోగి ఆత్మకథ బుక్ 38 భాషల్లో తర్జుమా అయింది. పరమహంస యోగానంద గారు చనిపోయిన తర్వాత అమెరికాలో 21 రోజులు బాడీని ప్రదర్శనార్థం ఉంచారు. ఎక్కడ కొలటం కానీ, వాసన రావటం కానీ, చేరుకోవటం కానీ జరగలేదు. ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా టెస్ట్ చేసి గుండె ఆగిపోయింది, బాడీలో ప్రతి కణము శ్వాస తీసుకుని వదిలిపెడుతున్నారని తేల్చారు. శారీరక, ఆర్థిక, మానసిక క్లేశాలు ఈ మూడింటి నుంచి కూడా మనం రక్షించి అసలైన ముక్తికి దారి చూపించే అద్భుతమైన మార్గమే క్రియాయోగం. ప్రపంచంలో అన్ని సాధనలు, బోధనలు కూడా కైనెటిక్ మైండ్ని స్టాటిక్ స్టేజ్లో తీసుకురావటానికి, చంచలమైన మనసుని స్థిరత్వంలో తీసుకురావటానికి, నిశ్చలం బ్రహ్మ ఉచితే అన్నారండి. ఆ స్థిరత్వం తొందరగా వస్తుంది కాబట్టి ఈ యోగానంద గారు దీన్ని విమానయానంతో పోల్చారు. తొందరగా గమ్యానికి చేర్చే మార్గం. మరి ఈ క్రియాయోగం అంటే మన సనాతన ధర్మం. ధర్మం అంటే దారితే ఇది ధర్మ. మన ఏం ఇక్కడ మీరు దారితే ఇది ధర్మ అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. అదే కాక ఏదైతే మీరు ఒక మృతదేహాన్ని ఈ యోగా విద్య ద్వారా అన్ని రోజులు నిల్వ ఉంచడం సాధ్యమేనా? ఏ విధంగా అవుతుంది? ఆయన సాధన చేశారు కదా, సాధన చేయటం వల్ల అది సాధ్యమైంది. ఆ సాధన పేరు ఏమన్నా చెప్పగలరు? క్రియాయోగం. క్రియాయోగం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్పినప్పుడు కర్మయోగం అన్నారు, లాహిరి మహాశైలి క్రియాయోగం అన్నారు. ఈ క్రియ తీసుకుని సాధన చేసే వాళ్ళని క్రియావాళ్ళని అంటారు. దేశ విదేశాల్లో చాలా దీని గురించి పాపులారిటీ ఉంది. ముఖ్యంగా అమెరికాలో, లండన్లో, అన్ని చోట్ల కూడా యోగానంద గారి ద్వారా దీన్ని బాగా. ఈ క్రియాయోగం ద్వారా ఎవరైనా సరే దీన్ని విద్యను అభ్యసిస్తే వారి యొక్క శరీరము ఒక నూతన తేజంతో ఏది సాధించాలనుకుంటే మానసికంగా వారు పూర్తి స్థాయి పరిపూర్ణులుగా కావడమే కాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దీని అవసరం ప్రతి ఒక్క మానవాళికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అన్నారు సార్ మీరు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పశ్చిమ దేశాలు అన్ని చోట్ల దీని గురించి పశ్చిమ దేశాలలో ఎన్ని పశ్చిమ దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా ఈ బ్రహ్మ విద్య అంతర్ముఖ ప్రాణ కర్మ అనేటటువంటి కార్యక్రమం, ఈ యొక్క యోగా విద్య గురించి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇది ఎప్పటి నుంచి మొదలైంది, దాని గురించి చెప్పగలరా సార్? దీనికి మొదలు లేదు, తుది లేదు. సనాతనం, నిత్య నూతనం. ఇంకా మన దేవీ దేవతలు చేసిన సాధన, మన పూర్వీకులందరూ చేసిన సాధన, మధ్యలో ఈ విదేశీ దాడులు జరగడం వల్ల కొంత ఉత్తమైంది. దాన్ని మళ్ళీ ఈ యోగిరాజులు వచ్చిన తర్వాత దీన్ని పునరుద్ధరణ జరిగింది. ఆయన ఆత్మారాముడు, ప్రాణకృష్ణుడు, బ్రహ్మ శ్యామాచరణులు. ఆయన ఈ త్రిమూర్తుల్ని పరదానకాలు ఆడించే పరబ్రహ్మ. షిరిడి సాయిబాబా గారికి కూడా గురువు ఆయన. షిరిడి సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అన్నారు కదా, అందరిలో ఉన్న ప్రాణం అంటే ఆ ప్రాణమే భగవంతుడు, ఆ ప్రాణమే సత్యం, ఆ ప్రాణమే ధర్మం ఆయన చెప్పారు. ప్రాణం హి భగవానీశ ప్రాణం ప్రాణేన దారితే లోకం సర్వం ప్రాణమయం జగత్.
సో ఇక్కడ చెప్తున్నది అంటే అందుగలడని భగవంతుడు ఇందు లేడని సందేహం రాదు. ఎందెందు ఎతికినా అందందు దేవుడు ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతాడు. సర్వేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఏదో ఒక రూపంలో అందరికీ దగ్గరగా ఉంటాడు. సో అతని యొక్క యోగిరాజుల యొక్క రూపంలో ఉండి సో దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఒక గుర్తింపునిస్తూ అదేవిధంగా ఆయురారోగ్యాలతో పాటు ఏ విధంగా నడవడిక ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం బాగుంటాం, మనిషి మానవత్వం అంటే ఏంటి, ఎలా ఉండాలి, సనాతన ధర్మం అంటే సో కేవలం ఏ విధంగా చెప్పుకోవడమే లేకపోతే ఏ విధంగా పాటించాలనే విషయాల గురించి కూడా నేను చెప్తే బాగుంటుంది. ఇది మతానికి సంబంధించింది కాదు. ధర్మం అంటే ప్రాణమే. ఆ ప్రాణం ఉంటే ఏదో ఒక ధర్మ సాంప్రదాయాన్ని మనం అనుసరించగలం. ఇస్లాం, బౌద్ధం, జైనం, క్రైస్తవం ఇవన్నీ కూడా ధర్మ సాంప్రదాయాలు. ధర్మం అనేది ప్రాణం. ఆ ప్రాణం ఉంటేనే మనం ఏదో ఒక ధర్మ సాంప్రదాయాన్ని అనుసరించగలం. ఆ ప్రాణానికి చేసే పూజ ఏంటంటే ప్రాణాయామం. షట్చక్ర సహిత ప్రణవ సహిత అంతర్ముఖ ప్రాణాయామం. ప్రాణాయామం మహాధర్మ వేదనామపత్య గోచర. వేదాల్లో కూడా పూర్తిగా చెప్పబడలేదు. సర్వపుణ్య సారోహి, అన్ని పుణ్యాలకి మూలం. పాపరాశి తులాన, పాపరాశి మొత్తాన్ని భస్మీపట్నం చేసేది. మన జన్మ వచ్చింది మానవ జన్మ ఈ సాధన కోసం. ఇది తెలుసుకుని సరికి కొన్ని జన్మలు పడుతుంది. యాక్చువల్గా జంతువున నరజన్మ దుర్లభం అన్నారు. ఈ జన్మ వచ్చిన తర్వాత దీంట్లోకి అడిగట్టడం, ఆయన అనుగ్రహాన్ని పొందటం అదంతా పూర్వజన్మ సుకృతం. మరి ఈ జన్మ పరంపరకి ముగింపు పలికి అసలైన మోక్షానికి, ముక్తికి దారి చూపించే అద్భుతమైన మార్గం ఇది. ఈ భగవద్గీతలో చెప్పిన యోగమే ఈ క్రియాయోగం. మోక్ష మార్గానికి, ముక్తి మార్గానికి బాటలు ఎక్కడ ఉన్నాయంటే సో ఈ యొక్క ఏదైతే యోగిరాజులు గారు క్రియాయోగం ద్వారా అదే విధంగా బ్రహ్మ విద్య ద్వారా అది సాధ్యం అని చెప్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గుంటూరులో? సో ఎటువంటి సేవా కార్యక్రమాలు అదే విధంగా యోగా గురించి మీరు ప్రచార కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు? గత 20 సంవత్సరాలుగా నేను ఈ సాధనలో ఉన్నాను. దీని గురించిన ఈ ఎవ్రీ సండే సత్సంగాలు పెట్టడం, స్ట్రెస్ ఫ్రీ మైండ్, డిసీజ్ ఫ్రీ బాడీ రావడానికి ఇది చాలా చిన్న విషయం. ఆరోగ్యం అనేది కూడా దానికి మించి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనం భగవంతుని పొందడానికి అరణ్యాలకు వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, సంసారంలో ఉండి పొందొచ్చు. గృహస్థ జీవితమే అన్నిటికన్నా మంచిది అని ఆయన చెప్పారు. ఎందుకంటే మన దేవీ దేవతలందరూ కూడా సంసారులు. శివుడు అర్ధభాగం ఇచ్చాడు, రాముడు భార్య కోసం పెద్ద యుద్ధం చేశాడు. భగవద్గీతను బోధించిన కృష్ణుడు సంసారి, అది అందుకున్న అర్జునుడు సంసారి. శస్త్రీ ధర్మం ఆచరిద్ది, భార్యతో సహా ధర్మాన్ని ఆచరించాలి. ఏ ధర్మం అంటే ఈ ప్రాణధర్మమైన క్రియాయోగం. మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే ఈ ధర్మమే. ఇది మన పూర్వం నుంచి ఉంది. మన మన దేవి దేవతలందరూ చేసిన సాధన. ఇంకొకటి ఏంటంటే ఈ సన్యాసాన్ని మన ఈ లాహిరి మహర్షి పెద్దగా సమర్థించలేదు. ఎందుకంటే సన్యాసి కడుపులో సన్యాసి రాదు కదా. సంసారాల వల్ల ఈ ప్రపంచం అందంగా తయారైంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయడం, పరిణామ క్రమంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న కంఫర్టబుల్ లైఫ్ వచ్చింది. కానీ ఎవరికి శాంతి లేదు. సుఖం ఉంది, సౌకర్యం ఉంది, విలాసం ఉంది, కానీ ఈ శాంతి లేదు. ఈ శాంతి కావాలంటే అంతరిక్షంలోకి ఎదిగిన మనిషి అంతరంగంలోకి వెళ్ళకపోవటం. మన లోపలే ఉంది. హ్యాపీనెస్ ఇస్ విదిన్ యూ. మన లోపల ఆనందం ఉంది. ఆ ఆనందం బ్రహ్మానందం పొందడానికే ఇది చివరి గమ్యం. సో మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మనలోనే దేవుడు ఉన్నాడు. సో ఇంతకు ముందే చెప్పాం, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు, అందుగలడని ఇందు లేడని సందేహం లేదు. సో మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనము మేల్కొల్పినప్పుడు మానవత్వం అనేది ఉంటుంది. ఆ మానవత్వం అనేది ఉంటేనే సో మన ధర్మం, మనం ఏం కోరుకుంటున్నామో ఆ యొక్క ధర్మం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగిరాజులు గారు ఏదైతే చెబుతున్నారో దాన్ని పాటిస్తూ ఇక్కడ జరిగే సత్సంగానికి పూర్తి స్థాయి SS9 ఛానల్ నుంచి మీరందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మేము మీకు ఎప్పుడు ఏ కార్యక్రమం చిన్న సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఇప్పుడే ఈ క్షణమే SS9 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ సో మీ అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలతో మరొక మారు ఈ కార్యక్రమాలకు మేము వస్తాం. పిలవండి. ఈయన మా MD CEO గారు ఛానల్కు తప్పకుండా మా ఛానల్ కూడా ఆదరించండి సార్. అందరికీ నమస్కారం అండి.
ఈ ఛానల్ యొక్క అదృష్టం ఏంటంటే వీళ్ళు పూర్వజన్మ చేసిన పుణ్యం. యోగిరాజులు ఎన్నో రోజుల నుంచి గురువు గారు ఇద్దాం అనుకుంటున్నారు. భగవంతుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళు ఎంత అదృష్టవంతులు, ఈ ఛానల్ అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన ఎంచుకుంటారు, గురువులు ఒక వ్యక్తిని ఎంచుకొని వాళ్ళని తీసుకుని వచ్చి ఒక మంచి మార్గానికి వాళ్ళని సెలక్షన్ చేసుకొని మంచి మార్గం నడిచే వ్యక్తుల్ని ఈ యోగిరాజుల పుణ్యం అంట వీళ్ళకి మంచి రిజల్ట్ కోరుకుంటూ యోగిరాజు థ్యాంక్ యూ ఎస్ఎస్ ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధర్మమే మా ఆయుధం. వచ్చారంటే క్యాప్షన్ కూడా ధర్మమే మా ఆయుధం. పిఎస్ఎన్ ఛానల్ గురువు గారిని పిఎస్ఎన్ ఛానల్ ఎప్పుడు నుంచి అడుగుతుంది. గురువు గారు ఏంటో ఇలా కానీ ఆయన మీకు రుణబంధం నుంచి వచ్చింది. ఆయన ఆదేశం ఆయన ఆదేశం విద్యా శ్రేష్టమైన రహస్యం, దీనికి ప్రచారం అవసరం లేదు.